అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ పట్టణ కేంద్రంలో కాపీ రైట్స్ అధికారులు కూడా పలు షాపుల మీద ఆకస్మిక తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే హనుమాన్ ఎలక్ట్రికల్ షాప్లో గోల్డ్ మెడల్కు సంబంధించి కూడా ఆ వైర్ను కూడా నకిలీ వైర్ను కూడా ఇది గోల్డ్ మెడల్ వైర్ అని చెప్పి కూడా ఆ ప్రజలను మోసం చేస్తున్న క్రమంలో కూడా కంప్లైంట్స్ రావడంతో వన్ టౌన్ పోలీసులతో కూడా సహకారం తీసుకొని కాపీ రైట్స్ అధికారులు కూడా ఆ షాప్ పై కూడా తనిఖీలు నిర్వహించారు. భారీగా అందులో నకిలీ వైర్లను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కూడా ఏదైతే పలు కిరాణా షాపుల మీద కూడా తనిఖీలు చేశారు. దాంట్లో నకిలీ ఉన్నాయని తెలిసిన క్రమంలో కూడా వాటిపై కూడా కేసులు నమోదు చేసినామని కూడా ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి కంటే మనతో పాటు వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మనతో నల్గొండ పట్టణంలో కూడా కాపీ రైట్స్ సంబంధించిన అధికారులు కూడా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి ఉంది, మీ అనుమతి తీసుకున్న పరిస్థితి ఉంది, ఏంటి ఎలా జరిగింది? నిన్న సాయంత్రం రోజున నల్గొండ వన్ టౌన్ పట్టణ పిఎస్ పరిధిలోని ఓల్డ్ కలెక్టరేట్ లోని ప్రకాశం బజార్ దగ్గర ఉన్నటువంటి హనుమాన్ ఎలక్ట్రికల్ షాపుల నందు డూప్లికేట్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ మెడల్ సంబంధించిన డూప్లికేట్ వస్తువులని నకిలీగా చేసి అమ్ముతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం కాపీరైట్కి సంబంధించిన వాళ్ళ అధికారులతో కలిసి రైడ్ చేసి 22 లక్షల విలువ గలటువంటి గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించిన వైర్కి సంబంధించిన ప్యాకెట్స్ని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఈ హనుమాన్ నగర్కి సంబంధించినటువంటి పద్మావతి స్టోర్స్లో ఈ స్లీప్ వేల్కి సంబంధించిన ఈ అగరబత్తీలకు సంబంధించినవి డూప్లికేట్ కూడా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్తో అక్కడ కూడా రైడ్ చేసి మెటీరియల్ని సీజ్ చేసుకోవడం జరిగింది. అక్కడ 1,20,000కు సంబంధించిన మెటీరియల్ దొరికింది. వీటి అన్నిటిపై కూడా కేసు నమోదు చేసుకొని విచారణ చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఈ కాపీ రైట్స్కి సంబంధించిన అధికారులు కూడా ఇది నకిలీ అనేది ఒరిజినల్ అనేది తేడా ఆ ప్రజలకు కానీ ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారా? వాళ్ళకి మీకేమైనా సమాచారం ఇచ్చారా సార్? ముందుగా పట్టణ ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి అందరూ కూడా ఈ నకిలీ వస్తువులను ఏవైనా సరే అవి ఎందుకు చేస్తున్నారంటే వాటికి బాగా డిమాండ్ ఉండడం ఒకటి, రెండవది ప్రజలందరికీ తెలిసిన వస్తువు ఉంటే ఈజీగా దాన్ని నకిలీ చేస్తే ఈజీగా వాటిని కొనేస్తారు, సేల్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ ఈ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో ఇదంతా జరుగుతున్నట్లు తెలుస్తుంది. సింపుల్గా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ఈ నకిలీకి అండ్ ఒరిజినల్కి కంప్లీట్గా తేడా ఉంటుంది. వాటిలో బాక్స్ ప్యాటర్న్ కానీ లేదంటే ప్రింటింగ్ ప్యాటర్న్ కానీ దాని యొక్క ప్రింటింగ్ స్టైల్ కానీ దాంట్లో సూక్ష్మంగా చూసినట్లయితే డిజైన్స్ కానీ తేడా ఉంటాయి. ప్రజలందరూ కూడా మరొకసారి ఏదైనా వస్తువు కొనే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని కొనాలని, ఒకవేళ మీ నోటీస్కి ఏదైనా వచ్చినట్లయితే వెంటనే 100కి కానీ మా పోలీస్ స్టేషన్ కానీ తెలియజేయాలని కోరుతున్నాము. ఆ కాపీరైట్ సంబంధించి కూడా ఎవరైనా వినియోగదారులు వాళ్ళకి అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగిందా, లేకపోతే మీకేమైనా ఎప్పుడైనా? ఎస్, వినియోగదారుల కూడి నుంచి కూడా మా కంప్లైంట్స్ వస్తే బాగుంటున్నాయి. దీని ఇంకా ఎక్కువగా మనం తెలుసుకోవడానికి ప్లస్ దీని మీద విశ్లేషణ చేయడానికి అలాగే విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి వినియోగదారులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనకు తక్కువ ధరలో వస్తుంది, మనకు ఈజీగా వర్కౌట్ అవుతుంది అని మనం ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ వైర్ ఏదైనా సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా దాంట్లో ఆ కాపర్ క్వాలిటీలో కానీ ఆ మెటీరియల్లో కానీ కంప్లీట్గా తేడా ఉండడంతో రానున్న రోజుల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంటికి ప్రమాదాలకు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే తక్కువ ధరకు వస్తుందంటే మీరు 1-2 సార్లు ఆలోచించండి. ఎవరైనా సరే కొనే ముందు ఒకసారి చెక్ చేసుకొని, మీకు అవసరమైతే కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయి, వాటిలలో గోల్డ్ మెడల్కి సంబంధించిన వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా సరే మనకి వాటికి సంబంధించిన ఆథరైజేషన్ డీలర్స్ దగ్గర వాటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, వెబ్సైట్లో తీసుకోవచ్చు, లేదైనా మీకు ఏమైనా అనుమానం వచ్చినా 100కి కానీ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. సార్, నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ షాప్ అన్నిటి కూడా మీరు ఏమైనా నోటీసులు ఇష్యూ చేయడం కానీ అవగాహన కార్యక్రమం కానీ ఏమైనా చేస్తున్నారా? అంటే నకిలీ వస్తువులు అమ్మకూడదు అని కూడా ఏమైనా ప్రచారం కానీ అవగాహన కానీ చేయబోతున్నారా సార్? జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ ఆదేశాల మేరకు మేము త్వరలో అది కూడా చేస్తాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ వినియోగదారులకి అలాగే ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించాలని అనుకుంటున్నాము. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ ఆర్టీవీ తరపున అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్.
మొత్తంగా ఆ సిఐ ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా వినియోగదారులు మోసపోవద్దన్న ఉద్దేశంతో కూడా ప్రతి నాణ్యత ఉన్న వస్తువులే కొనుక్కోవాలని కూడా మేము సూచిస్తున్నామని చెప్తున్న పరిస్థితి. ఏదైతే కాపీ రైట్స్ అధికారులు నిన్న వచ్చి తనిఖీ చేసిన క్రమంలో కూడా భారీగా నకిలీ ఉన్న బండిల్స్ ఉండడంతో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని కూడా సీల్ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఆ సిఐ గారు ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో నకిలీ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. ఒకవేళ మీరు అదే వైర్ కొనుక్కుంటే ఇల్లు కట్టుకున్న క్రమంలో కూడా అవి షార్ట్ సర్క్యూట్ అయితే అంటే నాణ్యత ఉండదు. కాబట్టి ఏదైతే గోల్డ్ మెడల్ కానీ ఏదైనా క్రాంప్టన్ అంటే ఏదైనా కంపెనీకి సంబంధించిన ఐఎస్ఐ ముద్ర కలిగినవి కొనుక్కుంటేనే బాగుంటుంది. కానీ నకిలీ ఏదో తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని కొనుక్కున్నప్పుడు అందులో ఆ నాణ్యత తక్కువ ఉన్న క్రమంలో కూడా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నకిలీ వైపు కూడా ఆ కన్నెత్తి కూడా చూడొద్దు. అవసరమైతే ₹1 ఎక్కువైనా సరే కానీ ఒరిజినల్ నాణ్యమే కొనుక్కోని కూడా సిఐ చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.